మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ఆర్థిక విషయాలలో అనుకూలమైన ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అధికంగా చేస్తారు. దూర ప్రదేశాల్లో ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి, అలాగే దూర ప్రదేశాల్లో ఉండే ఆత్మీయులైన వ్యక్తుల దగ్గర నుంచి మంచి బహుమానాలు అందుకోవడం, ఉన్నత విద్యలో మంచి విషయాలు తెలుసుకునే పరిస్థితులు లాంటివి రావడం, ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. సంతాన వర్గం యొక్క అభివృద్ధి, విదేశాల్లో వారికి ఉన్నత విద్య, నూతన అవకాశాలు, ఇవన్నీ కూడా చాలా వరకు మీకు మానసిక ఆనందాన్ని ఇచ్చే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అంతేకాకుండా పెద్దల యొక్క విషస్ వల్ల, అంటే వారి యొక్క ఆశీస్సుల వల్ల అనుకున్న ఫలితాలు సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు కృషి చేస్తారు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా ఈ వృషభ రాశి వారి విషయంలో వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా నూతన వ్యవహారాలు ఏదన్నా చేద్దామని ప్రయత్నం చేసేటప్పుడు కష్టానికి తగిన ప్రతిఫలం అనేది పూర్తి స్థాయిలో రావటం లేదన్న బాధ ఒక విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మీరు తెలివిగా వ్యవహరించి, చమత్కారంగా మాట్లాడి, సమయస్ఫూర్తి నిర్ణయాలతో ముందరికి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా మాట విలువ, గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముఖ్యమైన పనులలో ఆలస్యాలు, ఆటంకాలు ఉన్నప్పటికీ దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థిక సంబంధమైన విషయాలలో ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా అది మీకు ఆనందాన్ని ఇచ్చే విధంగా సంఘంలో గుర్తింపు, గౌరవం కోసం మీరు పాటుపడడం, సామాజిక సేవ లాంటివి చేయడం, నూతన వ్యాపార వ్యవహారాల కొరకు ఆలోచనలు చేయడం మొదలైన వాటి మీద పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు చేసినా కూడా ఇవన్నీ మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి కొత్త వ్యక్తుల పరిచయాలు కావచ్చు, అలాగే ఆర్థిక సంబంధమైన పెట్టుబడులకు సంబంధించిన విషయాలు, వ్యాపార వ్యవహారాల్లో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో చిన్నపాటి ఆటంకాలు, ఆలస్యాల వల్ల, పనులు ఆగిపోవడం వల్ల కొంత ఘర్షణాత్మకమైన వైఖరి ఉన్నప్పటికీ దాన్ని అధిగమించే ప్రయత్నాలతో ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వారికి ఎదురు చూసిన విషయాలలో ఆశాజనకంగా ఉంటుంది. అంతేకాకుండా పడిన శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ పెడతారు. అలాగే మీ శక్తియుక్తులు పెరుగుతూ మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రమే కాకుండా శ్రమతో అనుకున్న పనులు సాధించుకుంటూ ముందుకు పెడతారు. బంధువర్గంతో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అలాగే మీరు ఏదైనా ప్రయాణాలకు సంబంధించిన విషయాల మీద దృష్టి ఉన్నట్లయితే ప్రయాణాలకు సంబంధించి కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అన్నిటికంటే ముఖ్యంగా కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాలలో రిటర్న్ కమ్యూనికేషన్ కావచ్చు, అంటే రైటింగ్, రాసిన కమ్యూనికేషన్ అయినా, మాట్లాడే కమ్యూనికేషన్ అయినా మొదలైన విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అన్నీ అనుకూలంగా ఉంటాయి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వారికి వృత్తిపరమైన విషయాల మీద శ్రద్ధ అధికంగా ఉంటుంది. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిపరమైన ప్రయాణాలకి, వ్యాపార వ్యవహారాలకి అన్నిటి మీద దృష్టి కేటాయిస్తారు. కానీ వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది. కమ్యూనికేషన్ విషయంలోనూ, వ్యాపారానికి సంబంధించిన విషయంలోనూ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఇష్టమైన వ్యక్తులతో కలిపి వీలైనంత వరకు ఏదైనా విందు వినోదాలు లాంటి దాంట్లో పాల్గొనడం మొదలైన వాటికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే ముఖ్యులతో మంచి వాతావరణాన్ని మీరు గడపడం, సంతాన వర్గంతో కావచ్చు, అలాగే మీ యొక్క తల్లిదండ్రులు, మీ సంతాన వర్గం, అలాగే ఆత్మీయులైన వ్యక్తులు మొదలైన వారితో మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ కుటుంబంతో చాలా ఆనందంగా గడపడానికి అవకాశం ఉన్న సమయంగా దీన్ని మనం భావించవచ్చు. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే కన్యా రాశి వాళ్ళకి దూర ప్రదేశాలలో మంచి గుర్తింపు, గౌరవం, శ్రమకి తగిన ప్రతిఫలం, అంతేకాకుండా మీ యొక్క ఆర్థిక వ్యవహారాలు, అంటే తండ్రి ఆర్థిక వ్యవహారాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సౌఖ్యం అనుకూలంగా ఉంటుంది. గృహ వాతావరణం
వాహనాలు కొనుగోలు మొదలైన వాటి మీద దృష్టి సారిస్తారు. నూతన వాహనాల కొరకు ఎదురు చూస్తారు. అంతేకాకుండా మీ వృత్తిపరంగా కూడా అభివృద్ధి అనేది అనుకూలంగా ఉంటుంది, వ్యాపార పరంగానూ అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వ్యాపార సంబంధమైన అంటే మీ వ్యాపారంలో పనికొచ్చే విధంగా ఏదైనా వాహన కొనుగోలు కొరకు చేసిన ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ తులారాశి వాళ్ళకి మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. నూతన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వృత్తిపరమైన అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాల్లో కొత్త వ్యక్తుల యొక్క కలయిక, వాళ్ళు మీతో కలిపి కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ చేయడానికి ముందుకు రావడం, దానివల్ల మీ యొక్క గుర్తింపు గౌరవం పెరగడం, ముఖ్యంగా మీ ఆత్మీయులైన వ్యక్తులు మీకు సహకరించడం, తోబుట్టువులు కావచ్చు, అలాగే మీకు ఆత్మీయులైన పెద్దలు ఎవరైనా సహకారం వల్ల వృత్తిపరమైన అభివృద్ధి కొరకు మీరు చేసుకునే నిర్ణయాలు కూడా చాలా వరకు ఆనందంగా ఉంటాయి. అలాగే మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, కమ్యూనికేషన్ బాగుంటుంది. కొత్త వ్యక్తులతో కలిపి ఈ రోజున ఉత్సాహంగా గడపడానికి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. బ్యాంకింగ్ రంగంలో ఉండే వాళ్ళకు కూడా చాలా అనుకూలమైన సమయంగా, కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడే రోజుగా కూడా మనం ఈ రోజును భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? వృశ్చిక రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, మైత్రి బంధాలు పెంపొందించుకోవడం, మీ సేవకి గుర్తింపు గౌరవం లభించడం, అలాగే తండ్రితో మీకు మంచి అనుకూలమైన సమయం ఏర్పడడం అనేది మొదలైన వాటికి అవకాశం ఉంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో అనుకూలంగా గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా మీ భాగస్వామితో కలిసి, మీ యొక్క సంతాన వర్గంతో కలిపి ఈ రోజున చాలా ఉత్సాహంగా గడపడం, కొత్త ప్రదేశాలకు వెళ్ళడం, ఆధ్యాత్మిక ప్రదేశాలను దర్శించడం, ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క ఆశీస్సులు తీసుకోవడం, మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే దిశగా కృషి చేయడం. ఖర్చులు అనేవి అధికంగా ఉన్నప్పటికీ అది కుటుంబానికి సంబంధించిన ఖర్చులు కనుక మీకు సంతోషంగా, ఉత్సాహంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. అయినప్పటికీ వాహనాలు నడిపేటప్పుడు కానీ, మరి మామూలుగా మీ యొక్క వృత్తిపరమైన వ్యక్తులతో కానీ వ్యవహరించేటప్పుడు ఘర్షణలకి తావు లేకుండా నిదానంగా వ్యవహరించి అనుకున్న పనులలో ముందుకు వెళ్ళగలుగుతారు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే, ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యక్తుల మీద విజయ సాధన కొరకు ప్రయత్నాలు చేస్తారు. ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినా కూడా మీరు సానుకూలంగా స్పందించి అనుకున్న ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేస్తారు. ఆరోగ్య సంబంధమైన ఖర్చులకి, అలాగే న్యాయపరమైన వాటి గురించి సంబంధించిన ఖర్చులకి అవకాశం కనబడుతుంది. రుణాలు ఏదైనా ఉన్నా చక్కగా వాటిని తీర్చేయడం, అలాగే నూతన నిర్ణయాలు తీసుకోవడం, అధిక శ్రమ, ఒత్తిడితో అనుకున్న పనులలో విజయం సాధించడం, దానివల్ల మీకు వ్యక్తిగత ఆకర్షణ, ఆనందం పెరగడం, చక్కగా మాట్లాడుతూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటూ మీ యొక్క భాగస్వామి యొక్క సహకారంతో అనుకున్న పనులలో విజయాన్ని సాధించడానికి అధికంగా కృషి చేస్తారు. బంధువర్గంతో కలిపి చక్కని చర్చలు చేయడానికి అవకాశం ఉంది. మీడియా రంగంలో ఉండే వాళ్ళకు కూడా అనుకూలమైన సమయమే అయినప్పటికీ శత్రువులు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినా వారి మీద మీరు విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మానసిక ప్రశాంతత పెరుగుతుంది. హృదయాందోళన అధిగమిస్తారు. సంతాన వర్గం అనుకూలంగా ఉంటుంది. ఆశించిన ఫలితాల్లో విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిపి మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ కూడా నిద్రలేమిని అధిగమించాలి. కొత్త వ్యక్తులతో మీరు కలిసి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారపరమైన విషయాలు కావచ్చు, విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, కొత్త పెట్టుబడుల కొరకు మీరు తీసుకునే నిర్ణయాలలో కొత్త వ్యక్తులకు మీరు రుణాలు ఇచ్చేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవలసిన అవసరం కలుగుతుంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధతో ముందుకు పెడతారు. వాహనాల విషయంలో కూడా ఆలోచించి ముందుకెళ్ళాలి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారికి గృహ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా గృహంలో తల్లి యొక్క ఆరోగ్యం కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది. మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటారు. కొత్త వ్యక్తుల్ని కలుస్తారు. అలాగే ఆర్థిక వ్యవహారాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. విద్యా సంబంధమైన విషయాల్లో కూడా మీకు పోటీలలో నెగ్గడం, అలాగే వాటికి సంబంధించిన పోటీల్లో పాల్గొనడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా కూడా భావించవచ్చు. వృత్తిపరమైన విషయాలు, ఆర్థిక అంశాలు, వాహన సంబంధమైన విషయాలు, తల్లిదండ్రుల యొక్క సపోర్టు అన్నీ కూడా మీరు ఆశించిన స్థాయిలో అనుకూలంగా ఉండడం, విద్యార్థులకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటూ ప్రశాంతంగా ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. మీనరాశి. అమ్మ,
చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది ఈ రోజు? మీనరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వ్యక్తుల యొక్క సహకారం కోసం ఎక్కువ స్థాయి కృషి చేస్తారు. మీ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. దగ్గర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. మీడియేటర్షిప్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అంటే ఏదైనా అసైన్మెంట్స్, అగ్రిమెంట్స్ మీరు సంతకాలు పెట్టేటప్పుడు కానీ, కొత్త వ్యక్తుల్ని కలిసి వారితో ఏదైనా వ్యాపార లావాదేవీలు మాట్లాడేటప్పుడు కానీ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా కుటుంబంలో స్త్రీల యొక్క ఆరోగ్య విషయం మీద శ్రద్ధ తీసుకునే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. తోబుట్టువులతో కానీ, లేకపోతే మీ యొక్క వృత్తిపరంగా మీతో పాటు పనిచేసే కొలీగ్స్తో కానీ ఘర్షణలకు దారి తీయకుండా వీలైనంత వరకు ఏదైనా సమస్యలు లాంటిది ఉత్పన్నమైతే, కమ్యూనికేషన్ ప్రాబ్లం లాంటిది ఏదైనా ఉన్నా దాన్ని చక్కగా అధిగమిస్తూ ఆకర్షణీయంగా మాట్లాడుతూ సమస్యని అధిగమించగలిగిన శక్తి మీకు ఉంది కనుక ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి.